హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు మనం ఈరోజు మటన్ దమ్ బిర్యానీని రెడీ చేసుకుందాం. దానికోసం ముందుగా బిర్యానీ రైస్ని తీసుకోవాలి. ఏ కంపెనీ అయినా పర్వాలేదండి. బాస్మతి రైస్ అయినా బిర్యానీ రైస్ అయినా తీసుకోండి. ఏది తీసుకున్నా బాగానే వస్తుంది. ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ వరకు బిర్యానీ రైస్ని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్కి డబల్ వేసుకోండి. ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను, 2 కప్పులు. ఇప్పుడు వీటిని వాష్ చేసుకుందాం. బిర్యానీ రైస్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇవి మనం నార్మల్ బియ్యం కడిగినట్టు కాకుండా నెమ్మదిగా కలపాలి, విరిగిపోతుంది రైస్. అందుకోసం నెమ్మదిగా కలపాలి. అట్లా 2 టైమ్స్ కడిగి వాటర్ ఫిల్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టండి. ఇప్పుడు మటన్ని మ్యారినేట్ చేసుకుందాం. అందులో కొద్దిగా పసుపు తీసుకుందాం. మటన్ నేను హాఫ్ కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ 300 రూపీస్ తీసుకొచ్చానండి. అందులో పావు మీద 100 గ్రామ్స్ అనుకోండి. ఇప్పుడు ఈ మటన్కి కొద్దిగా ఉప్పు, కారం 3 స్పూన్లు, ఉప్పు 1 స్పూను, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇవి. వీటిని 2 వేసుకుందాం. 4-5 పచ్చిమిర్చిని వేసుకుందాం. హాఫ్ నిమ్మ చెక్కను పిండుకుందాం. ముందుగా సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ అండి, అవి డీప్ ఫ్రై చేశాను. హాఫ్ చెక్క నిమ్మకాయని పిండుకోండి. మీ దగ్గర నిమ్మకాయ స్క్వీజ్ చేసేది ఉంటే స్క్వీజ్ చేసుకోండి. గింజలు తీసేసుకోండి చేత్తో పిండితే మాత్రం. ఇప్పుడు పచ్చిబొప్పాయి పేస్ట్ని ఇలా స్క్వీజ్ చేస్తూ రసాన్ని తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు రసాన్ని తీసుకోండి. టేబుల్ స్పూన్ అయితే 1 తీసుకోండి, నార్మల్ స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. పచ్చిబొప్పాయిని మిక్సీ పట్టుకోవాలండి. పైన లేయరు తీసేసి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు హోల్ స్పైసెస్ని ఒక కడాయి పెట్టుకొని దానిలోనే కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాని వేసుకోండి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. నేను యాలకులు, లవంగ, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు వేసాను. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇందులో 4 పుదీనా ఆకులండి, మా గార్డెన్లో తెంపుకురావడానికి వెళ్ళాను నేను. పుదీనా వేసాను. 4 వేసుకుంటే సరిపోతుంది. వాష్ చేసి వేసుకోండి. మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ కావాలంటే. మా పిల్లలు తక్కువ వేస్తేనే తింటారు. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేయాలి. మనం తీసుకున్న రైస్కి 4 కప్పుల వాటర్ అయితే సరిపోతాయండి. 4 కప్పుల వాటర్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మ్యారినేషన్ చేసిన మటన్లో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. మీరు కలిపినప్పుడే వేసుకోండి. నేను షాప్ నుంచి ఇప్పుడే తెప్పించాను. మ్యారినేషన్ చేసేటప్పుడు ఆ ఉల్లిపాయలు వేయించిన నూనె కూడా యాడ్ చేయాలండి ఇందులోనే. ఫ్రెష్ ఆయిల్ కాకుండా అదే వాడుకోండి.
కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసాను. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకొని ఈ రైస్ మరిగేలోపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ని 70% దాకా ఉడికించుకోవాలి. ఇలా చేత్తో ఒత్తితే కట్ అవ్వాలి. రైస్ ఉడికిపోయిందండి. 70% మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించుకున్నారనుకో గంజి గంజి అవుతుందండి ఇంకా మటన్ బిర్యానీ. అందుకోసం 70% మాత్రమే ఉడికించుకోవాలి. మరి గింజలా ఉండకూడదు, అన్నంలా రాకూడదు, ఇంకా గంజి రావద్దు. ఇప్పుడు వాటర్ని తీసేసుకుందాం స్టెయినర్లో వేసి రైస్ని. ఇప్పుడు మటన్ని ఇలా బిర్యానీ పాట్లో పరుచుకోవాలి. ఎక్కడ గ్యాప్ ఉండకూడదండి. పక్క పక్కన వచ్చేటట్టు మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మీరు ఏదైనా మర్చిపోతే ఈ టైంలోనే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ బిర్యానీ రైస్ వాటర్ ఉంది కదండి, ఇందులోంచి 1 కప్పును వేసుకోండి. నేనైతే 5 స్పూన్లు వేసాను. కప్ ఎందుకు మళ్ళీ తోమడం అని. 1 కప్పు వేసుకోండి. 1 కప్పు వాటర్ వేసుకొని అలాగే కదిలించకుండా దానిపైన రైస్ వేసేసుకోండి. ఇంకా రైస్ కూడా లేయర్స్ లాగా వేసేసుకోవాలండి. 1 లేయర్ లాగా. దాన్ని ప్రెస్ చేయకూడదు. రైస్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే దమ్ సరిగ్గా అవ్వదు. ఇట్లా వదులుగా ఉండాలండి. పువ్వులు అయితే ఒకటి పైన ఒకటి ఎలా ఉంటాయో అలా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేద్దాం. మీ దగ్గర నెయ్యి లేదనుకోండి స్కిప్ చేసేయండి. ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మాత్రమే. డాల్డా ఉన్నా వేసుకోండి, కొద్దిగా ఆయిల్ ఉన్నా వేసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు మీరు కావాలంటే ఫుడ్ కలర్ని కానీ సాఫ్రాన్ని కానీ వేసుకోండి పాలలో నానబెట్టేసి. నేను వేయట్లేదు. 70% రైస్ ఉడికింది కదండి, అదే రైస్ని మనం ఇక్కడ తీసుకుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేయాలి. ఇలాంటి బిర్యానీ పాట్ అయితేనే ఇలా మూత క్లోజ్ చేయాలండి. లేకపోతే ఒక ప్లేట్ పెట్టామనుకోండి కింద పిండి పెట్టుకోవాలి కంపల్సరీ. ఇక్కడ ఒక దగ్గరే గాలిపోతుంది కాబట్టి నేను గ్లాస్ పెట్టేస్తున్నాను. గాలి పోకుండా ఉండాలండి. ఇందులోకి గాలి కొంచెం కూడా పోదండి. అందుకోసం నేనేమీ పెట్టట్లేదు. మీరు నార్మల్ గిన్నె పెడితే మాత్రం పిండి కంపల్సరీ పెట్టేసుకోండి చుట్టూతా. నేను చికెన్ బిర్యానీ చేశాను కదండి అందులో. ఇప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి. మటన్ మంచిగా ప్రాపర్గా కుక్ అవుతుంది. 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. మంచిగా కుక్ అవుతుందండి. ఎందుకంటే అది వేసాం కదా పేస్ట్, అందుకోసం. 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉంచాలి. కింద ప్యాన్ పెట్టుకోవాలండి. కంపల్సరీ ప్యాన్ పైన పెట్టుకోవాలి లాస్ట్ 10 మినిట్స్. లేకపోతే మీ బిర్యానీ అడుగంటే ప్రమాదం ఉంటుంది. అందుకోసం మీరు దానిపైన వేసుకోండి. బిర్యానీ రెడీ అండి. చూడండి ముక్క ఇలా. నేను 1 హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను, అందువల్ల నాకు తొందరగా తెగట్లేదు. నిదానంగా కూర్చున్న దగ్గర మంచిగా చూపించాను ఫ్రెండ్స్. అలా చేత్తో అంటేనే విరిగిపోతుంది ముక్క. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ ఉడకకుండా లేకుండా ఎలా ఉండాలో బిర్యానీకి ప్రాపర్గా కుక్ అయిందండి. వన్స్ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు కంపల్సరీ. బిర్యానీ రెడీ అండి. మటన్ దమ్ బిర్యానీ మా ఫ్యామిలీ ఫేవరెట్ ఇది. ఇది 10 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్న ఫ్రెండ్స్. నేను నా మ్యారేజ్ అయిన తర్వాత చేసిన ఫస్ట్ రెసిపీ ఇది.
అప్పుడు మా సారు మటన్ తినరు, అలాంటిది ఈ రెసిపీ చేయగానే తినేశారు. మెమోరీస్ అండి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు చూడండి అడుగంటకుండా ఎంత బాగా వచ్చిందో. కింద కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? రైస్ తీస్తుండే అడుగున కొద్ది కూడా అడుగు పట్టలేదండి. అంత పర్ఫెక్ట్ రెసిపీ ఇది. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. బోన్స్ ఉన్నది ఇచ్చాడు ఫ్రెండ్స్, మటన్ షాప్ వాడు. మా హస్బెండ్ని పంపించాను. ఈసారి చేస్తే బోన్లెస్ చేస్తాను, కీమా బిర్యానీ చేస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మటన్ తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్.